హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి ఏమీ తినడానికి లేనప్పుడు ఇంట్లో ఇలా ఉన్న వాటితో చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా మురమరాలతో మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను కడాయిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ని వేసాక ఇందులో నేను కొంచెం హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలను కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా మినపప్పుని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలను వేసుకొని అవి కొంచెం వేగాక కచ్చా పచ్చాగా దంచిన వెల్లిపాయలను వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మనకి ఎన్ని కావాలో అన్ని పల్లీలను అయితే వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా పల్లీలను వేసాక కొంచెం దూరగా వేగనివ్వాలి. వెల్లిపాయ కచ్చపచ్చగా దంచి వేసుకున్నాక మంటని సిమ్లో పెట్టేసి ఎంటనే పల్లీలని వేసుకుంటే మనకి ఈ వెల్లిపాయలు అనేవి పల్లీలతో పాటు చక్కగా వేగిపోతాయి. ముందే కనుక వేగిపోతే మనకి కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ పల్లీలు కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. పసుపు మనం ఆయిల్లో వేస్తేనే మనకి చక్కగా కలిసిపోతుంది. తర్వాత వేయకుండా ముందే వేసుకోవాలి. ఎక్కడైతే నేను ఈ మురమరాలని చింపి ఇందులో వేసుకుంటున్నాను కడాయిలోకి. ఇక్కడ నేను కొలతేమీ తీసుకోవట్లేదు, మనకి ఆయిల్లో ఎంత పడుతుందో అంతే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి తెలుస్తుందనమాట మురమరాలకి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందా, ఎక్కువ తక్కువ ఏమైనా అనిపించిందా అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది మురమరాలకి అంటుకొని, అందుకనే ఇంకొంచెం మురమరాలని వేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి కొంచెం కడాయి నిండుగా వచ్చింది. ఇలా నేను మురమరాలని వేసుకున్నాక మొత్తం ఈ విధంగా ఇది తాలింపు అంతా కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇక్కడ మీరు కలిపేటప్పుడు మాత్రం మంటని సిమ్లోనే పెట్టుకోవాలి, అసలు హైలో పెట్టొద్దు. ఎందుకంటే మనకి మురమరాలు ఫాస్ట్గా మాడిపోతాయి. ఇక్కడ మీరు రుచికి సరిపడా కారంని వేసుకోండి, మీరు తినే కారంని బట్టి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనకి కొంచెం 1 స్పూన్ అంతా ఇది ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను, ఇంకేమీ వేయట్లేదు. ఇక్కడ మనకి ఇందులో ఎక్కువ ఉప్పు అనేది వేయనవసరం లేదు, ఎందుకంటే మనకి మురమరాల్లో ఉప్పు అనేది కొంచెం తగులుతుంది కాబట్టి. సో మీరు తినేదాన్ని బట్టి వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు మంటని సిమ్లోనే ఉంచేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటే మనకి మురమరాలు అనేవి రెడీ అయిపోతాయి. ఆ తర్వాత ఇందులో మనకి ఇంట్లో కనుక మనకి బూందీ మిక్చర్ ఉంటుంది కదా, షాప్లో తీసుకొచ్చినవి చూడండి. మనకి ఈ విధంగా చేయితో పట్టుకొని క్రష్ చేయగానే క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇంట్లో ఉన్న ఈ బూందీ మిక్చర్ని అయితే కొంచెం ఈ కడాయిలోకి వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఈ మిక్చర్ ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందాక చూపించినట్టుగా మొత్తం ఆ విధంగా 1 నిమిషం పాటు కలిపేసుకొని క్రిస్పీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ బూందీ మిక్చర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా కొంచెం ఆ బూందీ అంతా కూడా వేడి అయ్యేంత వరకు మొత్తం ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ మురమరాల మిక్చర్ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి ఏమీ లేనప్పుడు కనుక ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలని కాదు, ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు దీంట్లో కావాలంటే కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే లైట్గా నిమ్మకాయని కొంచెం పిండుకొని కావాలంటే అలా అయినా తినొచ్చు. అలా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. లేదా ఇలా కొంచెం క్రిస్పీగా తినాలనుకుంటే ఈ విధంగా అయినా తినొచ్చు. ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ మురమరాల మిక్చర్ని ఇలా రెడీ చేసుకున్నాక ఒక గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మళ్ళీ తినేటప్పుడు ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు కొంచెం లైట్గా వేడి చేసుకొని తిన్నా కూడా మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మురమరాల వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.